6. అందరి ఫార్ములాను రాసుకోండి. 4. a + b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2. a స్క్వేర్ + 2ab + b స్క్వేర్. 4. a - b 2. ద హోల్ స్క్వేర్ a స్క్వేర్ + 2ab. అందరూ 0 రాసుకుంటున్నారా? లేదురా 6 రా. మిమ్మల్ని రే అబద్ధం చెప్పకరా, నేను చూసారా. రే నాకు తెలుసులేరా. మాట్లాడకుండా చదువుకోలేవా? బాగా చదువుకుంటేనే డాక్టర్ ఇంజనీర్ అయ్యి బాగా ఉంటావు. లేదనుకో మీ షాప్లో ఇడ్లీలకి చట్నీ సాంబార్ వేసుకుంటూ కూర్చుంటావు. ఏంట్రా నవ్వుతున్నావు? నీకు కూడా చెప్తున్నాను, మాట్లాడకుండా చెప్పేది వినండి. సరే అదంతా వదిలే. ఇదిగో. వద్దురా, జాగ్రత్తగా విందాం. అప్పుడే ఫ్యూచర్ లో పెద్దోళ్ళం అవుతాం. అరే లూజు, ఈయన బాగా చదివుంటే ఏ డాక్టర్ ఇంజనీర్ అయ్యేవాడు. ఈడే పెద్ద సుత్తిగాడు, అందుకే పంతులయ్యాడు. ఈయనకే టీచర్ జాబ్ వచ్చినప్పుడు నీకు నాకు ఈరా ఏంటి? అయ్యా అయ్యా నమస్కారం అండి అయ్యా. ఏంటో చెప్పండి. 6వ క్లాస్ అని చెప్పి పంపించాను. అవును, ఇదే. వీడు నా మనవడయ్యా. ఈ రోజే జాయిన్ చేయిస్తున్నాను. కొంచెం మీరే చూసుకోవాలయ్యా. సరే లోపలికి రా. వెళ్ళయ్యా వెళ్ళు. ఉన్న గోల్ సరిపోలేదని కొత్తగా ఈడొచ్చాడా? అరే వాడిని చూస్తేనే పాపం అనిపిస్తుందిరా, వదిలేరా. వెళ్ళొస్తాను. సరేనండి, నేను చూసుకుంటాను. గ్రామాలన్నీ బాగుంటేనే నగరాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు బోర్డు మీద రాసింది అందరూ రాసుకోండి. రేపు నేను మళ్ళీ చూస్తాను. అర్థమవుతుందా? ఏంట్రా ఇడ్లీనా? ఏంట్రా కూర అలా ఉంది? ఇక్కడేంట్రా? అరే ఇది పెరగనేనరా. తిన్నా సరే తిన్నట్టే లేదురా. అన్ని బాక్సులు ఖాళీ చేస్తే ఇంక మిగిలింది దొంగతనమే. తీరా తినేద్దాం. నువ్వు తినలేదా? నిన్నే వద్దా? తీరా. నెమ్మదిగా. అరే నీకు చెప్పడం మర్చిపోయాను, నేను ఆడుకోవడానికి రానురా. ఏరా? రేపు నా పుట్టినరోజు కదరా, కొట్టుకెళ్ళి బట్టలు అవి తీసుకోవాలరా, అందుకనే. అరే ఒక మంచి సీట్ తీసుకురారా. అవన్నీ కొనడానికి చాలా డబ్బులు అవుతాయి, మా నాన్న కొనడురా. అది సరే గానీ రేపు నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? అరే నా దగ్గర డబ్బులు లేవురా. బాబు రా, నిన్ను కూడా దింపుతాను. వద్దులేండి తాతయ్య, మేమిద్దరం కలిసి వస్తాం, మీరు వెళ్ళండి. సరే బాబు, జాగ్రత్తగా రండి. నువ్వు ఆయనకెలా తెలుసురా? నిన్న వాడి దగ్గర మనం తినేసాను చూడు, అది చెప్పేశాడంటవా? లేదురా, మా ఇంటి పక్కన తాళం వేసి ఓ ఇల్లుంటుంది చూడు, ఆ ఇంట్లో కొత్తగా వచ్చారు వీళ్ళు. పాపం రా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చనిపోయారంట. మా అమ్మ వాడిని నా ఫ్రెండ్ చేసుకోమని చెప్పిందిరా. వాడిని ఫ్రెండ్ గా చేసుకుని మనం ఏం చేస్తాం? రే ఒకటికన్నా ఎక్కువ తీసుకుంటే సరిపోవు. రే మీకే చెప్పేది, రే ఒక్కటే తీసుకోండి రా, ఎక్కువ తీసుకోకండి రా. రే 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 ఒకటే తీసుకుంట్రా. ఇదిగో. అరే తీసుకోరా, ఈరోజు వీడి పుట్టినరోజురా. వీడు కొంచెం లూజ్ గాడ్లా ఉన్నాడురా, అందుకే వీడు పుట్టగానే వీళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయినట్టున్నారు.
ఏమయ్యా ఏంటి మనవన్నా వెతుకుతున్నావు? అవునయ్యా. అప్పుడే వెళ్ళిపోయాడు వాడు. మీ వాడో పిల్లోని కొట్టాడు. దాంతో టీచర్లు అందరూ అరిచేసరికి ఇంకా అప్పుడే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి, లేట్ అవుతుంది, వెళ్ళండి రా. ఆంటీ వీడేవాడు. రేయ్, మా పైన ఎందుకు కొట్టావురా? చెప్పు, ఎందుకు కొట్టావు? అడుగుతున్నాను కదా, చెప్పరా? చెప్పు, ఎందుకు కొట్టావు? అయ్యా ఎందుకయ్యా తిడుతున్నారు? నువ్వేం చేసావురా? చెప్పరా ఏమైందో? అసలు ఏమైందిరా? ఏంటరి అమ్మా, స్కూల్లో ఏదో గొడవైందంట. పిల్లోడి మొహం పగలగొట్టాడమ్మా. లత ఆడట ఏమి చేయడమ్మా. ఏమయ్యా చేయడు? చూడు ఎలా కొట్టాడో. ఈ రోజు వాడి పుట్టినరోజు నాడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. నువ్వేమో మీ అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నావు. బాబు, నీ పుట్టినరోజు ఇవ్వాలనా? ఈడు పుట్టినరోజు కూడా ఇవ్వాలేనయ్యా. కుట్టించిన బట్టలు కూడా వేసుకోలేదయ్యా. నీతో ఏంటయ్యా మాట్లాడేది? నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న పిలు, వాళ్ళతోనే మాట్లాడతాం. నువ్వెవరయ్యా మాట్లాడడానికి? రమ్మను వాళ్ళని. అన్నా, ఈ పిల్లోడికి అమ్మా నాన్నలు ఇద్దరు లేరన్నా. ఏమయ్యా అని కొట్టావు? సరే, ఇక మీద గొడవ పడొద్దు, సరేనా? ఏమున్నా సరే ఈ అమ్మ దగ్గర చెప్పు, సరేనా? పదండి వెళ్దాం. చిన్న పిల్లలు, వాళ్ళకు వాళ్ళే సర్దుకుంటారులే. వస్తానయ్యా. పిల్లలు, నేను చెప్పింది అలాగే తిరిగి చెప్పండి. సరే సార్. ఒక ఊరిలో ఒకప్పుడు పక్క ఇళ్లలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. హరి, బ్యాగ్ తీసుకుని రామ్మా. సరే సార్. ఏంట్రా నువ్వు మాత్రం ఎస్కేప్ అవుతున్నావు? అదంతా ఆయన నువ్వే అడగరా. అమ్మా, 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 పోరా, పోరా నువ్వు. అమ్మా, అమ్మా, పోరా నువ్వు, పోరా. అమ్మా, అమ్మా, అమ్మా.
కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం, ఈ భూమి నాదని సాగుతున్నది. కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం, ఈ భూమి నాదని సాగుతున్నది. కారు మబ్బులేకమై వర్షపాతమే జారే, ఎవరొచ్చి సాయం చేస్తారో. నువ్వే నా నేస్తం, నీకోసమే ఈ జీవితం, మన స్నేహానికి ఆ దేవుడే తోడయ్యే. నువ్వే నా నేస్తం, నీకోసమే ఈ జీవితం, మన స్నేహానికి ఆ దేవుడే తోడయ్యే. కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం, ఈ భూమి నాదని సాగుతున్నది. ఉన్నానంటూ మన బంధం బలమయ్యింది, ఎన్నటికీ విడువని ప్రాణంలా. ఏ దేవుడు ఆడినాటో విధి నన్ను నిన్ను చేర్చింది, ఎన్నటికీ విడువని ప్రాణంలా. కన్నీరే వచ్చిందో ఈ గుండె మిగలదులే, స్నేహంతో మొదలయ్యి ప్రాణంగా మారిందే. నువ్వే నా నేస్తం, నీకోసమే ఈ జీవితం, మన స్నేహానికి ఆ దేవుడే తోడయ్యే. కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం, ఈ భూమి నాదని సాగుతున్నది. కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం, ఈ భూమి నాదని సాగుతున్నది. కదిలాడే మేఘంలా సాగే ఈ పయనం, ఈ భూమి నాదని సాగుతున్నది. ఏంటన్నయ్యా? ఇంట్లోనే ఉన్నానన్నయ్యా. ఏంటన్నయ్యా? అయ్యయ్యో, హేమా హేమా. ఏంటి నాన్నా? కొంచెం పని పడిందమ్మా, బయటికి వెళ్ళాలి. నువ్వు అన్నయ్య తీసుకుని స్కూల్కి వెళ్ళమ్మా, నేను సాయంత్రం వచ్చి పిలుచుకొస్తాను. కావాలంటే బండి తీసుకెళ్ళండి. అన్నయ్య అన్నయ్య, ఏంటి? నన్ను స్కూల్లో వదులన్నయ్య. ఏ నాన్నేం చేస్తున్నారు? నాన్న ఎక్కడికో వెళ్ళాలంట, ఫోన్ వచ్చింది, అందుకే నిన్ను తీసుకెళ్ళమన్నారు. పొద్దు పొద్దున్నే అన్ని నా తల మీద వేస్తారు. బయలుదేరి వెళ్దాం. నేను రెడీగానే ఉన్నానన్నయ్య, లేగన్నయ్య. మనిషిని ప్రశాంతంగా ఇంట్లో ఒక్కరోజు కూడా పడుకోనివ్వరు కదా. హలో, నాన్నెక్కడికో బయటకు వెళ్తున్నారట. హేమని స్కూల్లో దింపాలి. బండి తీసి బయట పెట్టు. ఇంట్లోంచి బయలుదేరాం. హేమా వస్తున్నానన్నయ్య. పద. అన్నయ్య అన్నయ్య, నాన్న బండి తీసుకెళ్ళమన్నారు. ఇది ఈ బండి
ఈ బండి ప్రపంచంలో ఆయన తప్ప ఇంకెవ్వరూ నడపరు. ఈ బండి మీద వెళ్ళకంటే నడుచుకుంటూ వెళ్తే నువ్వు త్వరగా చేరుకుంటావు. మాట్లాడకుండా రా. తిన్నారా అన్నయ్య? ఇంకా లేదురా. డ్రై ఎక్కడికి వెళ్ళకరా, ఇప్పుడే వచ్చేస్తాను. వస్తానన్నయ్య. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అల్లరి చేస్తున్నా నువ్వు మనిషివేనా? ఎవర్రా వాడు? చూసినట్టు సర్రని చూసుకుని వెళ్తాడు. వాడి చెల్లేమో అసలు ఇప్పుడు దొరకలేదు మనకి. వదులురా, సాయంత్రం వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. హలో, నువ్వెక్కడున్నావు? సరే నువ్వు అక్కడే ఉండు. ఈశ్వర్ని ఇంట్లో దింపేసి తినేసి స్నానం చేసి వస్తాను. అన్న ఒక సిగరెట్ ఇవ్వన్నా. రేయ్, సిగరెట్ పడేరా, ఆ అమ్మాయి చూస్తుంది కదా. చూసిందా? ఆ అమ్మాయి అక్కడి నుంచి అలా చూస్తుంది కదరా. సిగరెట్ కింద పడేవేంటి? అలాంటి పనులన్నీ ఎప్పుడు నువ్వు చేస్తుంటావు, మళ్ళీ ఆ అమ్మాయిని ఎందుకంటావురా? అన్నీ అలానే ఉంటాయి, ఇది కూడా లేకపోతే ఎలా రా? సరే అది వదిలే, ఇంకొద్దిసేపట్లో నీ పిల్ల బుల్లెట్లో బయటకు వస్తుంది చూడు. ఈ పిల్లే కార్పొరేషన్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి స్వీట్ బేకరీ ఇక్కడ పెట్టించుంటుందిరా. సరే ఉంటాను రా. జాగ్రత్త రా. రామా, మా టీ తాగుదాం. వద్దులేరా, ఇంట్లో చాలా పనులు. సరే మామ, వెళ్ళొస్తాను రా. మీతో కొంచెం మాట్లాడాలి. ఇక నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తే తప్పుగా ఉంటుంది. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్. ఏంటి, త్వరగా చెప్పు. అదేంటంటే ఏంటి, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అంతేగా? అది వాడితోనే చెప్పు, ఇక్కడ ఎందుకు వచ్చి నిలబడ్డావు? నాకు అతన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఎలాగైనా మీరే కొంచెం. ఏంటి, నీ బదులు వెళ్ళి నేను వాడిని లవ్ చేయాలా? సరే వెళ్ళు, ఇవాళ వాడితో మాట్లాడతానులే. జాగ్రత్త, వాడి మూడు వాడి ఇష్టం. ఇవాళ నాతో ఎలా మాట్లాడేవో వాడితో కూడా అలాగే మాట్లాడు. వాడు వద్దన్నాడా, నువ్వు నాతో వచ్చి చెప్పొద్దు, అర్థమైందా? సరే వెళ్ళు. అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. ఇదొకటే తక్కువ. మీరు ఈ కాలేజేనా? కాదు. అప్పుడు మీకేంటి ఇక్కడ పని? నువ్వేం చేయడానికి వచ్చావు? మేము అదే చేయడానికి వచ్చావు. బలుపా, పోండ్రా, వెనక్కి చూడకుండా పోండ్రా. ఇట్రండ్రా. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నకేం కావాలో తెలుసుకొని రండి. వెళ్ళండి, వెళ్ళి ఓ బిస్కెట్ సిగరెట్ తీసుకోండి. అన్నా సిగరెట్ అన్నా.
కావాలంటే అప్పుడే ఇప్పించేవాళ్ళంగా, దీనికి ఎందుకంత బలుపా? ఏంట్రా? ఏయ్, నోరు మూసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వయసు అది చూసుకోకుండా వాళ్లతో నీకేంట్రా? అన్నా సిగరెట్ ఇవ్వన్నా. లేదు మామ, నువ్వు రావడం లేట్ అయిందిగా, అందాక వాళ్ళతో ఆడుకున్నాను, లేకపోతే కొట్టేవాన్ని. నువ్వు వాళ్ళని? అవును మరి. వాళ్ళని తిట్టెళ్తున్నారు, కొట్టాడంట పెద్ద. రే ఉండరా, ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళిపో. బాగా చదువుతున్నావా? నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏయ్, ఎందుకు? ఇప్పుడేమైంది? పొద్దు పొద్దునే కొట్టు దగ్గరికి వచ్చి సిగరెట్ తాగుతున్నావు. చక్కగా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి పని ఎత్తుక్కుంటేనే కదా పని వచ్చేది. నీకు మాత్రం స్పెషల్గా ఎవరు ఇంటికి వచ్చి పని ఇవ్వరు కదా. నీతో తిరుగుతున్న ప్రతి ఒక్కరు పనికి వెళ్తున్నారు. నీకు అసహ్యం వేయడం లేదు? అలా అనుకుంటే నీకు కూడా అసహ్యం వేయాలి. నాకెందుకు? నీతో చదువుకుంటున్న అమ్మాయిని చూసావుగా, చేతిలో ఒకని భుజం మీద ఒకని పెట్టుకుని వెళ్తోంది. నువ్వు ఒక నోట్బుక్ వేసుకొని తిరుగుతున్నావు. సరిగా అప్పుడు నేను చెప్పేది వినుంటే ఇప్పుడు నలుగురు పిల్లల్ని ఎత్తుకుని తిరిగేదానివి. ఇప్పటికే మించిపోలేదు ఏంటి? రెడీనా? నీతో ఇంకా మాట్లాడుతున్నాను చూడు. ఒక్కటిచ్చానంటేను కోపం వచ్చిందా? సరే వదిలే. నైట్ అక్కడికి టైంకి వచ్చాయి. ఎక్కడికి? ఒక వారం నుంచి చెప్తున్నాను, మా వీధిలో జాతర జరుగుతుంది, మొదటిసారిగా నేను పూజ చేస్తున్నానని. ఏయ్, ఊరికి అరవకే, వచ్చేస్తానులే. ఎన్ని గంటలకు రావాలి? 8-9 గంటలకు రా, సరిపోతుంది. సరే సరే, నువ్వు వెళ్ళు. లేట్ అవ్వకుండా వస్తావు కదా? నాకు తెలుసులే. ఇక దయచేయి. ఎక్కడికి రా? ఇక్కడ ఏదో జాతర జరుగుతుందంట్రా. అయితే రాత్రి క్యాన్సిల్ అమ్మా. ఇక్కడికి నేను 9 గంటలకు వెళ్తే సరిపోతుందంట్రా, అప్పుడు చూసుకుందా. అయితే నైట్ ఓకే. ఒరే తమ్ముడు, పాండు ఆఫీస్ నుంచి వస్తూ ఉండుంటాడా? కొంచెం ఒకసారి కాల్ చెయ్యయ్యా. కాలే కదక్క. హలో పాండే, అక్క మాట్లాడుతుందంట. ఇవ్వు. బాబు, బయలుదేరి వస్తున్నావా? అవునక్క, ఇప్పుడే బయలుదేరుతున్నాం. వేళ ఒక ముందే వచ్చేయండి. జాగ్రత్తగా రండి. అలాగే అక్క, మేము జాగ్రత్తగా వస్తాం. సరేనయ్యా, ఉంటాను. ఎప్పుడొచ్చారు మావయ్య? రామ్మా, ఎలా ఉన్నావు? నాకేంటి, సూపర్ గా ఉన్నాను. ఏయ్ కావ్య తల్లి, గౌతమ్ నానా, రా రా రా. ఎలా ఉన్నారు? అక్కెక్కడుంది? లోపల కాఫీ పెడుతున్నానే. చిక్ చిక్కి. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను తాతయ్య. పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురామ్మా. సరే తాతయ్య. నానెక్కడున్నారమ్మా? గుళ్ళో పనులు చూసుకుంటున్నారమ్మా. అమ్మా, గాయత్రికి చదువు ఎప్పుడు అయిపోద్ది? ఈ ఏడాదితో అయిపోతుంది నాన్న. అయిపోగానే గాయత్రికి పాండుకి పెళ్లి చేసేయాలి. వయసుకు వచ్చేసారు కదమ్మా. సరే నాన్న, అలాగే చేసేద్దాం. రేయ్, త్వరగా వెళ్ళొచ్చేసాయి. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే. రేయ్, నువ్వు ఆగరా. మూర్తిగా అన్ని మందుదేమన్నాను, అది కొట్టేసి బయటకు వెళ్దాం. అప్పుడేనా? గాయత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో జాతర ఉందంట్రా, అందరినీ రమ్మంది. అలా కొట్టేసి ఇలా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాలంటున్నావు కదా, ఇప్పుడు మందెందుకురా, తర్వాత తాగుదాం లేరా. నువ్వొకడివి, మనం వెళ్ళి ప్రదక్షిణలు చేస్తామేంటి? వెళ్ళేదో చూసి రావడమే కదరా మన పని. అది మన దరిదాపుల్లో కూడా రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అక్కడే ఉంటారా. అది మనల్ని ఖచ్చితంగా చూడదు. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎక్కడ తెచ్చావురా? అంజిగాడి కొట్లో. అంజిగాడి కొట్టంటే గుర్తొచ్చిందిరా, ఆ కౌన్సిలర్ వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి వచ్చిపోయే అమ్మాయిల్ని ఒక రేంజ్ లో సైట్ వేస్తున్నారా. వాడు గాని ఒకరోజు నా చేతికి చిక్కాలి, అప్పుడు సెట్ అవుతాడు. అది సరే గాని ముందు తీమావా. ఒక్కటిచ్చానంటే చూడు. అది కాదు మామా, నువ్వే తొందరగా వెళ్ళాలన్నావుగా, అందుకని.
సరే, ఏం ఆలోచించావు? దేని గురించి? అదే ఆ పిల్ల డైరీ వచ్చి చూసిపోతుంది కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. దానికి నేనేం చేస్తాను? ఆ అమ్మాయి ఏదో ఊరికే నిల్చుంటుంది, దాని గురించి వదిలేసారా? అదే మాటలు కాదు, పొద్దున నిన్ను దింపేసి వస్తుంటే నన్ను ఆపేసింది. ఏంటట? అవునో కాదు ఏదో ఒకటి చెప్పాలి కదా, అదే నన్ను అడుగుతోంది. ఏమని చెప్పంటావు? ఆ అమ్మాయి బాగుండడం నీకు ఇష్టం లేదా? నాతో తిరిగి చెడిపోమంటావా? ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు అర్థం కావడం లేదరా? నాతో ఎవరు తిరిగినా చనిపోవడమే కదరా. చిన్నప్పటి నుంచి ఇదేగా జరుగుతుంది. పెద్ద మాటలు మాట్లాడకరా, చిన్నప్పటి నుంచి నేను కూడా ఉన్నాను కదా, అప్పుడు నేను చచ్చిపోయానా? రే, ఇప్పుడు నువ్వు నోరు మీయలేదంటే చచ్చిపోయానా? ఇంకా చాలా ఉంది. పని కట్టుకొని చచ్చిపోయాననుకో, బతకడం నీ వల్ల కాదు. మేమందరం చచ్చిపోయామనుకో, ఇమ్మీడియట్గా నువ్వు చచ్చిపోయి తీరాలి. నువ్వు తప్పించుకోవడం కుదరదు తమ్ముడు. రై, పొద్దున్నొచ్చి ఆ పిల్లనితో మాట్లాడతానంది, నచ్చితే ఓకే అని చెప్పు, తర్వాత చూసుకుందాం. హే, త్వరగా కానీరా, అవగొట్టే బయలుదేరదాం, లేకపోతే నా తల తినేస్తుంది. ఆపండి ఆపండి ఆపండి, చాలు చాలు రండి. అరే తప్పుకోండి రా, మీరందరూ తప్పుకోండి. ఇంకా ఒకే ఒకసారి. సరే సరే కానివ్వండి కానివ్వండి. రెడీనా? దేవుడా, అందరినీ నువ్వే కాపాడాలి దేవుడా. ఏయ్ మిమ్మల్ని. ఏయ్, తను నిన్నే పిలుస్తున్నాడే. నువ్వు సైలెంట్ కరా, నేను చూసుకుంటా. ఏంటి పిలిస్తే వినిపించట్లేదా? అయినా ఇప్పుడు ఏం జరిగిందని? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎవరా? చాలా ఎక్కువ చేస్తున్నావే. నిజంగా నీ పేరేంటో కూడా నాకు తెలీదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలీదా? నీ ఇంటికున్న కిటికీ చువ్వల్ని ఒక్కోదాన్ని అడిగి చూడవే, నా పేరే చెప్తుంది. ఏమంటా? నీ మొహం కూడా నాకు గుర్తులేదు. ఏముంటుంది మామ చెల్లి? ఏం లేదురా, పొమ్మంటుంది. ఎవర్రా? నీ వల్లేగా కెలికేశాను. నైట్ మొత్తంగా తాగేసావుగా. రాత్రి తాగి తందనాలు ఆడితే మనమేం చేయగలమా? మనము ఆడితేనే కదా తాగిన మందుకు మర్యాద. తాగి చూడు మావా, తాగిన మందు లోపలికి వెళ్తే అదే ఆడిస్తుంది. ఇది కూడా నీకు తెలీదా మావా? ఎన్నిసార్లు చెప్పాలి మావా? కొట్టానంటేనా? నోరు మూసుకొని సిగరెట్ ఇప్పించు. సరే సరే అన్నా, 2 సిగరెట్లే అన్నా. చాలా చల్లగా ఉంది కదా వెదర్. ఇంత చలి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికీ ప్రేమం షోకి స్వాగతం, వెల్కమ్. అందరూ స్వెటర్లు అన్నీ వేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చున్నట్టున్నారు కదా. సరే, ఇంట్లో కూర్చొని
మేడం వెళ్ళిపో. అయ్యో, ఒక నిమిషం అండి, కొంచెం టైం చెప్తారా? 5:30 అయింది. 5:30? సరే చెప్పారుగా, ఇంకేంటి, వెళ్ళిపోండి. పొండి పొండి. హే ఆగవే. నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కదా, పొమ్మన్నానా? ఆగవే. పెద్దొచ్చాడు చూడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆవిడతో ఎవరు మాట్లాడమన్నారు? టైమే కదా అడిగింది. అదంత అవసరం ఇప్పుడు? నా దగ్గరకు వచ్చి కస్సు బుస్సులు ఆడుతున్నావేంటి? మీ టీచర్ని చూడంగానే టెన్షన్ అయిపోతున్నావు, మొహం మాడిపోతుందేంటి, భయపడి వణికిపోతున్నావుగా. ఎవరు వణుకుతున్నారు? అది మేం చూసానులే. చూస్తావులే. చీకటి పడుతుంది, ఇంటికెళ్ళి. ఇంకా పిల్లడు కనబడట్లేదని కంగారు పడతారు. ఈసారికి నేను వదిలేస్తున్నా. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? వస్తున్నారా? ఇంకా రాలేదు. వచ్చారు. సరే ఇలా చూడు, వచ్చేసారు కదా, ఏం భయపడకు, సరిగ్గా మాట్లాడు, అర్థమైందా? సరే నేను వెళ్ళొస్తాను. హే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మీతో కొంచెం మాట్లాడాలి. వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. పర్వాలేదు. నువ్వు అనుకున్నంత మంచోడిని కాదు నేను. నాకు తెలుసు. నేనేం వివరం తెలియకుండా ఊరికినే ఆటలాడడానికి మీ ముందు నిలబడలేదు. మరి నీకేం కావాలి? కోప్పడొద్దండి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది, మీతోనే ఉండాలనుంది, అంతే. నచ్చానో నచ్చలేదో ఏదో ఒకటి చెప్పండి. నచ్చలేదంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇంకెప్పుడూ డిస్టర్బ్ చేయను. నచ్చావే. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? హే, నిన్నే అడిగేది, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైందే? నచ్చలేదని చెప్పాడా? మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? ఏమన్నాడు? నచ్చానని చెప్పా. మరి ఇంకెందుకే ఏడుస్తున్నావు? తెలియడం లేదు. హే లూజు, నానొచ్చేసారు, ఏడవకింకా. నేను లోపలికి వెళ్తాను. ఏం నాన్న ఇది? మన సుశీలక్క వాళ్ళ దగ్గర సంబంధం అంట. రేవతికి సంబంధం చూడ్డానికని ఇచ్చారు. ఆ అబ్బాయి ఫోటోనే ఇది. మరి మీరేం చెప్పారు నాన్న? నేనేం చెప్పలేదమ్మా, ఇచ్చారు కదా అని తీసుకొచ్చాను. దీని పెళ్ళికి అంత తొందర ఎందుకమ్మా? Excuse me, please tell me how to get the airport. Can you please tell me how to get the airport? ఏం అర్థం కావట్లేదు, పోవయ్యా. Yeah, why? Excuse me, 14 kilometers from here. If you are in a real hurry, then take a taxi. Thank you. ఇంగ్లీష్ అయితే బానే మాట్లాడుతున్నావు, భయంకరంగా. ఒక ఇంగ్లీష్ ముక్క కూడా తెలీదా? అది తెలుసుకుని నేనేం చేసుకోవాలి? ఆయన నిన్ను పెద్ద వేస్ట్ అనుకుని వెళ్తున్నాడు. రే ఆగు. ఆగు. అలు చెప్పరా. వాటికి ఏం లేదు. ఈ ఊ అవి చెప్పరా చూద్దాం. సారీ, యూ ప్లీజ్ క్యారీ ఆన్. చెప్తే అర్థం కదా నీకు? వెళ్ళే వాళ్ళని పట్టుకుని అలా అడుగుతావు? నీకేమైనా లూజా?
తెలుగుడు దగ్గరకు వచ్చి తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ తెలీదా అని డొక్కు మాట్లాడతావేంటి లూజా? నీకు ఈ మాత్రం కూడా తెలియకపోతే నిన్ను కుక్క కూడా చూడదురా. అవునవును, అదే అనుకుంటున్నారులే. చెప్పు, ఎక్కడ? సరే వస్తున్నాను. ఎవర్రా? అదేరా అమ్మాయి. ఏం చెప్తుంది? ఆ అమ్మాయి పక్క వీధిలో ఉందంటరా, ఏదో మాట్లాడాలని రమ్మంటుంది. రైట్ రైట్, కానీ గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్. ఏంటి రమ్మన్నావు? ఏం లేదు, నాన్న మీటింగ్కి వెళ్ళారు, రావడానికి లేట్ అవుతుంది. మీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్తారా? అదేం కుదరదు. వేణి లవ్ చేసే కన్నా కామ్గా ఉండేదే బెస్ట్. నా కోసం అండి, ప్లీజ్ ప్లీజ్. నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా అడిగానా? ఈ ఒక్కసారికి ప్లీజ్. సరే వెళ్దాం. చాలా పెద్ద ప్లాన్ వేసేవి నువ్వు. అమ్మాయి అడగగానే సొంగ ఖర్చుకుంటూ వెళ్తానంటున్నావుగా, సరే వెళ్ళరా. మీరు అన్నయ్య ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. వద్దమ్మా, నీ మాటే నాకు చాలు, నేను ఇక్కడే ఉంటాను, మీరు దయచేయండి. నిన్ను దింపేసి వెళ్తాను. అయ్యయ్యో పర్లేదు, మీరు బయలుదేరు. సరే పద. ఇది మీ బైకే కదా, మరి మీ పేరు రాయించకుండా హరియాన్ పేరు రాయించారేంటి? వాడి పేరుంటే ఒకటి, నా పేరుంటే ఒకటా? రెండు ఒకటే. వాడి కోసమే ఈ బైక్ కొన్నాను, లేకపోతే నాకెందుకు బైకు? ఏదో ఒకటి చేసుకోండి. హరియాన్నయ్యకి ఆశున్నట్టే నాకు 2 ఆశలున్నాయి, తీరుస్తారా? ఏంటవి? మొదటిది, మీకు ఈ గడ్డం లేకుండా క్లీన్గా షేవ్ చేసుకుంటే చూడాలనుంది. ఇది కూడా ఒక ఆశేనా? అది అలానే ఉంటుంది, వదిలే. సరే వదిలేయండి, ఇలా కూడా బానే ఉన్నారు. కానీ నేను ఇప్పుడు చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఏంటది? ఇక మీదట మీరు తాగనే తాగకూడదు. జరిగేవేవి ఆశపడవా నువ్వు? జరుగుతుంది, మీరు తాగరు చూడండి. ఇక మీదట మీరు తాగకూడదు, నా మీదొట్టు. వెళ్దాం పద. ఏదైనా తిని వెళ్దామా? ఆకలేస్తుంది. రేయ్ తాగరా. నాకొద్దురా. ఏరా? వద్దంటున్నాడుగా, వదిలే. నాకొప్పగ్గే. కక్కుర్తి పడకరా, అది అక్కడే ఉంటుంది కానీ లైట్గా వేయరా. వద్దురా. ఏ? ఇందాక ఆ అమ్మాయి నా చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకుని మందు ఎప్పుడు తాకూడదని ఒట్టేయించుకుని మరి వెళ్ళింది. ఎక్కువ చేయకరా, మేము కూడా చాలా రోజుల నుంచి లవ్లో ఉన్నాం, మాకెప్పుడు ఇలా జరగలేదే. వదిలే మామా, నీ కంపెనీకి నేనున్నానుగా. నువ్వు ఉండే తీరాలరా, నిన్నే పిల్ల లవ్ చేస్తుందిరా. నీకు అసలు ఎవడన్నా పిల్లనిస్తాడా? ఏరా, నువ్వెందుకురా మాట్లాడకుండా చచ్చిపోకూడదు? అది వదిలే మామా, ఈశ్వరుని మందు నీకొద్దు కదా. కక్కుర్తనాయాల, ఏం జన్మరా నీది, తీసుకొని చావు. ఆశ్చర్యంగా ఉంది నువ్వు బయటికి తీసుకొచ్చావుంటే. ఊరికే మొన్న లవ్ స్టార్ట్ చేసిన వాళ్ళు బాగా ఓవర్ చేస్తున్నారే. ఎవరు? మనమంతా వేస్ట్ అంటుంటే. మన ఈశ్వరే. నాకు తెలిసి ఆయన ఒక్కరోజు కూడా లీవ్ పెట్టింది లేదు. నిన్న పిల్ల 2 సార్లు అలా నవ్విందో లేదో బండి తీసుకుని బయటకు వెళ్ళిపోయారే. చివరికి నన్నే రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు. అది కూడా పర్వాలేదు, కానీ నైట్ మందొద్దన్నాడే. అడిగితే ఆ పిల్లకు మాట ఇచ్చాను అది ఇది అంటున్నాడు. నేను నీకెన్నిసార్లు చెప్పాను తాగొద్దని? ఎప్పుడైనా నా మాట విన్నావా? మాట్లాడుకు నాతో. ఆమె అన్నీ తెలిసిన పిల్ల ఓటేపించుకుంది, నీకంత తెలివి ఎక్కడ ఏడ్చింది. నువ్వు పెద్ద డొక్కువి కదా. ఇప్పుడు నువ్వు ఒట్టేసి తీరాలి. ఇక మీద నువ్వు తాగకూడదు. ఒకవేళ తాగేవనుకో నేను చచ్చినంతట్టు. నేను ఇలా బయటకు తీసుకొచ్చాను చూడు, నాకిలా జరగాల్సిందే.
హలో చెప్పు. అలానా? నేను బయటకు వచ్చాను. నువ్వు పని చేయి, నువ్వు అలానే ఇంటికి వచ్చాయి. ఏమనైతే ఫోన్ చేయి. ఎవరు? హేమ వచ్చి తీసుకెళ్ళమంటుంది. వెళ్ళి తీసుకురావచ్చు కదా. ఏం పర్లేదులే, వచ్చేస్తుంది. మన ఏరియానే కదా. అది అసలే చిన్నపిల్ల, అలా ఒంటరిగా వదిలేస్తారా? మీ ఇంట్లో నిన్నెందుకు వదిలేశారు? సారీ, నువ్వు అమ్మాయి అయితేనే కదా, రౌడీవి కదా. ఇలా చూడు, కోపం తెప్పించుకో, మూసుకుని పదా. రేయ్, హేమ స్కూల్ నుంచి ఒకతే వస్తుంది. పక్కనుంటే అంచుగడ కొట్టు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా తీసుకురారా. ఏయ్ ఏంటే? ఒరే హరి, ఎక్కడున్నావురా? ఇక్కడ కొట్టు దగ్గర గొడవ జరుగుతుంది, నువ్వు తొందరగా రారా. ఏంట్రా ఇది? వాడెవడు తెలుసా మీకు? చెప్పక్క. ఎక్కడున్నావురా? అల్లుడిని కొడుతున్నారక్క. ఏమంటున్నావురా? అవునక్క, మన ఈరలను కొట్టారక్క. వాళ్ళు ఎప్పుడు ఇక్కడే తిరిగేవాళ్ళక్క. రే, ఇప్పుడేం చేయకూడదురా. అసలు ఇది ఎలక్షన్ల టైం. ఎలక్షన్లు అవగానే ఒక్కొక్కడ అంతు తేలుద్దాం. 3-4 కోట్లు ఖర్చు పెట్టాంరా. ఇప్పుడు గాని ఏదైనా చేసామే అనుకో, అంతా పాడైపోతుందిరా. వీళ్ళని వదిలిపెట్టకూడదు, ఊరు మొత్తాన్ని తెలియాలక్క. మీరేం చేయకండి రా, వాళ్ళని వదిలేయండి. ఎలక్షన్ అయిపోనివ్వండి, అప్పుడు ఒక్కొక్కటి పని చేద్దాం. ముందు మీరంతా అక్కడి నుంచి వెళ్ళండి. నీ ఇష్టం వచ్చాడు చెయ్యి. ఈ రోజుకి తప్పించుకుంటున్నారా? ఏదో ఒకరు దొరకబోరు, అప్పుడు ఉంటుందిరా మీకు. రైట్ లేరా? అల్లుడు, ఇలా నేను చూసుకుంటా, నువ్వు రా. ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? వదిలేయండి. ఆడపిల్లని వేళాకోళం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళడం లేట్ అయింది. వాళ్ళ అమ్మ కౌన్సిలర్ అయితే ఏమైనా చేయొచ్చా? అదే ఏం జరగలేదు కదా, వదిలేయండి ప్లీజ్. సరే, మీతో ఒకటి చెప్పాలి, చెప్పొచ్చా? ఏంటి? రేపు నా పుట్టినరోజు. ఈసారి మీతో పాటు గుడికొస్తానని స్వామికి మొక్కుకున్నాను. తీసుకెళ్తారా? సరే. సరే, రేపు నేను అమ్మ వాళ్ళ ఊర్లో గుడికి వెళ్తున్నాను. 4 రోజుల్లో వచ్చేస్తాను. ఊరికెందుకు? ఊరికే, అమ్మున్నప్పుడు వెళ్ళేవాళ్ళం, అందుకే నాన్న వెళ్దామన్నారు. సరే సరే, నేను వెళ్ళొస్తాను, నాన్న వచ్చే టైం అయింది. అలాగే. పొద్దున్నే గుడికి తీసుకెళ్తారు కదా? వెళ్దాం. వెళ్దామా? నాకొద్దు. మీరు పెట్టుకోవద్దు.
నా ఆపండి ఆపండి. ఏమైంది? నాన్న ఏంట్రా షర్ట్ కూడా మార్చకుండా అలాగే కూర్చున్నావు? రేయ్ నిన్నే, ఏమైంది? ఏం లేదురా, గుడికెళ్ళి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చూశారా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో పాటు అలా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఏం అర్థం కావట్లేదురా. ఎప్పుడైంది ఇదంతా? హలో హలో, నేను నాన్న ఏమనలేదు, నన్ను కూడా ఏం అడగలేదు. రేపొద్దున్నే ఊరెళ్తున్నాం, అది చెప్పడానికి ఫోన్ చేశాను. వచ్చిన తర్వాత మీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడండి. నాన్న ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. సరే సరే, ఉంటానండి. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. ఎవర్రా? ఏంటంట? తనేరా, వాళ్ళ ఇంట్లో ఏం అడగలేదంట. రేపు పొద్దున్నే ఊరెళ్తున్నారంట. వచ్చిన తర్వాత తన పెద్దవాళ్ళతో మాట్లాడమని చెప్తోంది. అలానా? ఏం పర్లేదు, వచ్చిన తర్వాత చూసుకుందాం. నేను పెద్దవాళ్ళని ఎవరిని తీసుకెళ్ళనురా. ఏం మాట్లాడుతున్నావురా? మా నాన్నని తీసుకెళ్దాం. నేనంటేనే మీ నాన్నకు నచ్చదు, నువ్వు ఒక్కడివి. ఏమైందిరా? ఆగరా చెప్తాను. అదంతా పొద్దున వెళ్ళి నేను మాట్లాడతాను. ఇంకేమన్నా అన్నారనుకో చెప్పు, నేను చూసుకుంటాను. ఏం లేదురా, పొద్దున్న ఆ పిల్లతో వీడు బైక్ మీద వస్తుంటే అది వాళ్ళ నాన్న చూశాడంట. వాళ్ళు ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఒక 4 పెద్దవాళ్ళని తీసుకొని రా మాట్లాడదాం అంటుంది. దాని గురించి ఎదుగో వీడిలా ఉన్నాడు. ఏరా పనికెళ్ళలేదా? ఒక నిమిషం, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం కావాలంటే దొరగారికి? నాకేం వద్దు. మన ఈశ్వర్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అది ఆ ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళ నాన్న పెద్దవాళ్ళతో మాట్లాడమంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఊరెళ్ళారు. వచ్చిన తర్వాత చెప్తాను, వచ్చి మాట్లాడండి. ఇంకా ఏమైనా చేయాలా? ఇది చాలు, మీరు ఇంక ఆఫీస్కి వెళ్ళొచ్చు. కొట్టానంటే చూడు నిన్ను. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? వీడు చెప్పేది నిజమేనా? అదేదో నువ్వు చెప్పాలి కానీ వీడితో చెప్పించడం ఏంటి? ఏమీ లేదు, నేను అడిగితే మీరు నా కోసం వస్తారో రారో అని. నేను కాకపోతే ఇంకెవర్రా వస్తారు? నువ్వు కూడా నా కొడుకు లాంటోడువే. ఎప్పుడు వెళ్ళాలో చెప్పు, వస్తాను. రే నువ్వేంటి మామ ఆయనతో అలా మాట్లాడతావు? నిన్ను కొడతారేమోనో నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి తెలుసా. ఆయన అలాగే డీల్ చేయాలరా. వెళ్ళి కూర్చొని భయపడుతూ మాట్లాడాను అనుకో, మనకు తెలిసి తెలియని కథలని చెప్పి 2 గంటలు కూర్చోబెట్టి బుర్ర తినేసేవారు. ఎలాగో సరైనా సార్, అదే చాలే. అవునవును, ఇక జరగబోయే పెళ్లిలో ముందు వీడి సిగ్గు చూడాలి మనం. బాగున్నారా అన్నయ్య? ఆయనకేంటి కొత్త పెళ్లి కొడుకు. ఎప్పుడు వెళ్ళి మాట్లాడారు? నాతో చెప్పనే లేదు. ఇంకా మాట్లాడలేదే, వాళ్ళు ఊరికెళ్లారు. రేపు వస్తారంటే రేపు వెళ్ళి మాట్లాడాలి. అరే తురే అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడతారు? వెళ్ళి సరిగ్గా మాట్లాడండి. నీ బర్రెగొని తీసుకుని అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాక్కు. ఓవే, మాకు అన్నీ తెలుసు కానీ నీకేమీ తెలియదని నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ ఫోజులు కొడుతున్నావు. ఏయ్, ఊరుకున్నారని ఓవర్గా మాట్లాడుతున్నావు, వెళ్ళవే. అన్నయ్య కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మన గురించి అంత బాగా ఎలా తెలిసిపోయిందిరా? వచ్చేస్తాడు పెద్ద నాన్న. సూపర్గా ఉన్నారన్నయ్య. ఇప్పుడు మనిషిలా ఉన్నావు. వాడికి కూడా చెప్పు. ఏంట్రా ఇది అసహ్యంగా? ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి ఆశపడుతోందిరా. పిల్ల గురించి త్యాగాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టావన్నమాట. సరే సరే రండి. అన్నా ఇక్కడే ఆపండి అన్నా.
ఇదొకటి. లూజు కాల్ లిఫ్ట్ చేయట్లేదు చూడు. గాయత్రి, ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు, ఊరికే. వెళ్ళి పడుకోమ్మా. సరే అమ్మా. విజయ్ వాటి సంగతి పక్కన పెట్టు. ఎక్కడ్రా వీళ్ళు కనబడట్లేదు? వాడేదో వాడు మామూలుగా ఉంటే నువ్వే వెళ్ళి రెచ్చగొట్టావు కదా. ఆగరా, చూడెంత అసహ్యంగా ఉందో. మీకేంటండి అవమానం? మాకు అవమానం. వాడికి మాట చెప్తే అయిపోయి ఉండేది కదా. ఏ వాడికి చెప్తే ఏమన్నా అంటాడానా? మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడాలా? ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. నీకు మర్యాద కావాల్సి వచ్చిందా? ఏయ్ చూడు, చెప్పేది వినవే. చెప్పు, దీనికి బదులు చెప్పే. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? అవును, నేనే రమ్మని చెప్పాను. ఇప్పుడు కూడా నేనే వెళ్ళిపోమంటున్నాను. నాకు ఇదంతా ఏమొద్దు. ఇప్పుడు మీరు దయచేసి వెళ్ళిపోండి. నేను మా నాన్న చెప్పిన మాట వింటాను. ఇప్పుడు ఎందుకు మీరు ఇక్కడ నిలబడి అసహ్యంగా అరుస్తున్నారు? నేనే వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. ఊరికి వదలకూడదు. ముందు చేసిందంతా చేసి ఎలా మాట్లాడుతుందో చూడు. రే ఆగ్రా. రే ఏదోటి మాట్లాడరా. రే నిన్నేరా. లోపల పెట్టుకోకురా, బయటికి చెప్పిచావు. ఇలా తాగుతుంటే ఇది సెట్ అవ్వదు. చెప్పేది వినపడుతుందా లేదా? రేయ్, నీతోనే మాట్లాడుతోంది, అర్థం కావట్లేదా? కావాలంటే మనస్ఫూర్తిగా ఒకసారి ఏడ్చేసాయి, భారం అన్న తగ్గుతుంది. రాదు, ఏడుపు రాదు. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే నాకు ఏడుపు రాలేదు. ఇప్పుడు ఇది ఎవరితో పోతే దానికోసం నేను ఏడవాలి. నీకు ఏడుపే రాదంటే నువ్వు జంతువువా? అవునరా, నేను జంతువునే. ఎలాంటి ఫీలింగ్ లేని జంతువుని. ఇటు రే చూడరా. వచ్చిందా? ఫోన్ ఎక్కడా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అసలు ఏం జరిగిందో ఫోన్ చేసి చెప్పాలి కదా. అంత పోయిందే. అది నిన్ను వదిలేసిందే. అక్కడికి వెళ్తే అది ఇంకొకటితో నిశ్చితార్థం చేసుకుంటోంది. నువ్వు తాగావా? అదొదిలే. ఆ రోజు నా మీద ఒట్టేసావుగా. ఏయ్, వాడు పాపమే. వాడికి ఎందుకు ఇలా జరుగుతోంది? ఓ, అయితే నాకేమైనా పర్వాలేదన్నమాట. నీకదంతా ఏమి అవ్వదే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. ఏయ్ వదలు, నువ్వు నాకొద్దు. పోవే పో. ఎప్పుడో అప్పుడు నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలిసే. అది ఇప్పుడే చేస్తున్నావు. మీ అందరు అమ్మాయిలు ఒకటేనే. పోవే. మీరు చేసే తొక్కలు లవ్కి మేమే దొరికామా? ఎవనో
ఏమన్నా తక్కువలేవా? కొడుతున్నావా? ఆగువే. ఇటు కూర్చో. ఇది లేదంటే వెళ్ళిపోకే నా గుండె కోసి. హలో, ఏంటి? ఎప్పుడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మన సైట్లో ఏం లేదు కదా, ఎవరు దొరకలేదు కదా. ఏమండి ఎవరు? సరే నువ్వు ఫోన్ పెట్టు, నేను బయలుదేరి వస్తాను. ఎవరండి? ఏమైందంట? మన రవి ఎవరినో కొట్టాడంట. ఏం చేసి వచ్చారా? ఏం పర్లేదు, పోలీస్ మనోడే. స్టేషన్కి వెళ్లకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? లోపల. మనకెందుకురా ఇదంతా? లేదు మామా, వ్యాపారం చేస్తే దమ్ము లేక అక్కడికి వెళ్ళి మన పేరు చెడగొడుతున్నారు. అందుకని చంపేస్తావా? వాడొకేలా చనిపోతే నీ పరిస్థితి ఏంటి? డబ్బు అయినా పర్లేదు, అదే పరువు ప్రతిష్ట పోయినాయి అంటే తల నరుకుదామని వెళ్ళాను, కానీ చేత్తోనే అయిపోయాను. చెప్పరా ఆయనకి. రేయ్, వీడిని ప్రశాంతంగా ఉండమను. వకీల్తో మాట్లాడావా? పొద్దున్నే వేరే వాడిని సరెండర్ చేయమన్నాడు. కొద్ది రోజులు వీడు ఇక్కడ ఉండడం మంచిది కాదు, సమస్య చల్లారని. వీడిని నేను మధురైకి తీసుకెళ్తా, నువ్వు ఇక్కడ ఉండే అన్నీ చూసుకో. సరే. డాక్టర్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. ఏంట్రా కాలేజీ మూసేసినట్టున్నారు? అవును మామా. ఏవండి, కాలేజ్ ఎందుకు మూసింది? కాలేజీకి సెలవులు బాబు. ఈ రోజు ఎందుకు లేదు? గవర్నమెంట్ హాలిడే కూడా లేదు. పిల్లలకి పరీక్షలు వస్తున్నాయి కదా, చదువుకోవటానికి 10 రోజులు సెలవులు ఇచ్చారు. ఎవరిని అడిగిచ్చారు? ఇచ్చే ముందు చెప్పాలిగా. ఎవరికి చెప్పాలి? ఎందుకు నువ్వెవరు? మేమా? చెప్తాంలే మావా. చదువుకునే సెలవులంట 10 రోజులు ఇచ్చారు. సర్లే కూర్చో. ఏంట్రా ఇంటికి తాళాలేసున్నాయి? ఏమీ అర్థం కావట్లేదురా. బయటకు వెళ్ళారేమో మా. కుమార్కి ఫోన్ చేయి. ఎందుకు చేయరా? ఇంట్లో వాళ్ళు రాగానే వెంటనే ఫోన్ చేయమని చెప్పు. కుమార్, హలో, వచ్చేసారా? థ్యాంక్స్ మామా. మొత్తానికి అందరూ కలిసి నన్ను గెలిపించేశారు. పోస్టర్లు అవి వేయించి దడదడలాడించారు. సరే, మీరు అడిగిన పనులన్నీ నేను చేసి పెడతాను, ఓకేనా? అలాగేమ్మా, ఇంకా అలాగే. మీకేమైనా అవసరం ఉంటే తమ్ముడితో చెప్పండి. ఏదున్నా సరే వాడే అన్ని చూసుకుంటాడు. సరేమ్మా. అక్క బాగా చూసుకుంటుందన్న పేరే నాకు వినపడాలి. సరేమ్మా. వేరే ఎలాంటిది కూడా నాకు వినపడకూడదు, అర్థమైందా? ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. అమ్మా, మా ఏరియాలో కాంప్లెక్స్ పని అయ్యేటట్టు చూడండి అమ్మా. అరే తమ్ముడు, ఆ పనేంటో చూడరా. ఈ పని నేను చేయను, వేరే వాళ్ళతో చెప్పి చేయించుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు చెయ్యో? అదంతే. సరే సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరేమ్మా, ఉంటాం. సరే, అసలు నీకు ఈ మధ్య ఏమైందిరా? నీ ఎలక్షన్ల కోసం అల్లుని కుట్టడం వదిలిపెట్టమని చెప్పావు. ఏరియాలో తలెత్తుకోలేకపోతున్నాను తెలుసా?
సొంత అక్క కొడుకుని కొడితే కూడా ఏమి చేయలేదని అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. పక్క ఇప్పుడు దానికి ఏం చేద్దామంటున్నావు? అల్లుడిని కొట్టుని ముందు చంపేస్తా, తర్వాత నువ్వేం చెప్పినా చేస్తా. రే, ఇప్పుడే కదరా పదవి తీసుకున్నాను. ఇప్పుడు గనక ఏదైనా చేసామే అనుకో, నా పదవికే ముప్పు వస్తుందిరా. మాట్లాడకుండా పోరా. ఏ అల్లుడు, రేయ్ తలుపు తెరవరా. సరే మామా, పర్లేదు మామా. ఇదిగో తీసుకో. పర్లేదు మామా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు మామా? ఏం కాదు మామా. పర్వాలేదు మామా. ఏంటి అల్లుడు, ఏదో బండి ఏదో అని మాట్లాడుతున్నావు? అవును మామా, పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా. రేయ్, ఇప్పుడు ఆ పిల్లవాడు వదిలేయరా. నానే మాట్లాడుతున్నాడు. రేపు వస్తున్నారంట పెళ్లి వాళ్ళంతా. మీరు కూడా వచ్చేయండి, మర్చిపోకండి. నువ్వు అక్కడే కాదు, మొత్తం మీ ఫ్యామిలీని తీసుకుని వచ్చే. మెల్లిగా మాట్లాడొచ్చు కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. ఏమేం మాట్లాడదాం మీకెందుకే? నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వు ఆగరా. ఏం మాట్లాడుతున్నావు? వదిలేయండి, ఇది వేరే విషయం. మీరు వెళ్ళండి. రా మామా రా. ఏంటి మావా నువ్వు వాళ్ళతోనే? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. ఇన్ని రోజులు తనతో మాట్లాడకుండా ఎప్పుడు లేనురా. వదిలేరా, చూసుకుందాం. ఎంత తిట్టుకున్నా సరే ఒక్కరోజు మాట్లాడకుండా ఉండకపోయేది, తర్వాత వచ్చి మాట్లాడేదిరా. ఇప్పుడేం అర్థం కావట్లేదురా. వదిలేరా, ఈ ఒక్కరోజేగా. రేపైతే తనే వచ్చి మాట్లాడుతుంది. ఏంటి, పద వెళ్దాం. వదిలేరా, కూల్గా ఉండు. ఇదిగో తీసుకోండి. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. తినేసి వెళ్ళమ్మా. ఇప్పటికి లేట్ అయిపోయింది, నేను తర్వాత తింటాలేమ్మా. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు ఇలా ఖాళీ కడుపుతో వెళ్తారా? తినేసి వెళ్ళమ్మా, కావాలంటే మావయ్య నిన్ను డ్రాప్ చేస్తాడు. అవునమ్మా, మామయ్య వచ్చి నిన్ను దిగబెడతారులే. కొంచెం తినేసి వెళ్ళమ్మా. ఖాళీ కడుపుతో వెళ్ళకూడదమ్మా. తినేయమ్మా, బండిలో దింపేసి వస్తాను నేను. చెప్పరా. తినమ్మా. ఇంకా రావట్లేదు ఏంటి మావా? వస్తుందిరా. ఎవరు మామ వాడు? వాడు వాళ్ళ మామ, కానీ ఇదెందుకు వాడి బండిలో ఎక్కువస్తున్నట్టు? పరీక్ష బాగా రాయమ్మా, నేను వచ్చి తీసుకెళ్తానులే. అక్కర్లేదు మావయ్య, నేను వచ్చేస్తాను. నాకు కూడా ఏం పని లేదు కదమ్మా, వచ్చి తీసుకెళ్తానులే. సరే మావయ్య. సరే వస్తానే, బాయ్. బాయ్. ఈవిడ ఎట్ట గెలిచిందో అర్థం కావట్లేదురా. మామ కొంచెం జాగ్రత్త. వాళ్ళ అబ్బాయిని కొట్టిన కోపంలో నేను ఏదైనా చేయొచ్చు, చూసుకో. ఊరుకోరా, గొడవ అయిపోయిన రోజులు అవుతుంది. హే, అలాగెందుకు అనుకోవాలరా? ఎలక్షన్లు కాబట్టి కొంచెం కామ్గా ఉన్నారేమో. ఎందుకైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. చెప్పండి. నాన్న సడన్ గా కింద పడిపోయారన్నయ్య. ఏం మాట్లాడుతున్నారా? ఏం తెలియట్లేదన్నయ్య. ఇక్కడ డాక్టర్లందరూ హైదరాబాద్ తీసుకెళ్తేనే మంచిదంటున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు? అంబులెన్స్ లో ఉన్నామన్నయ్య, కర్నూలు దాటాం. చూసుకొని జాగ్రత్తగా రండి. అక్కతో చెప్పి హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు నేను చేపిస్తాను. అక్క, నాన్నకు బాగలేదంట, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారంట. మళ్ళీ ఏమైంది? బానే ఉన్నారు కదా. పాండు నాన్న దగ్గరే ఉన్నాడా? పర్లేదు అక్క, భయపడకండి. పాండ్య ఆయనతోనే ఉన్నాడు. మీరు మామని తీసుకుని వచ్చేయండి, నేను హాస్పిటల్కి వెళ్తాను. నాన్నా, ఇప్పుడు ఎలా ఉంది నాన్నా? ఇప్పుడు పర్వాలేదమ్మా. డాక్టర్ ఏం చెప్పారు? హార్ట్లో బ్లాక్ ఉందంట, 1 నెలలో ఆపరేషన్ చేస్తే సరిపోతుందంట. భయపడాల్సింది ఏం లేదని చెప్పారు. నాన్న, ఎందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా.
లేదమ్మా, మన పాండుకి గాయత్రికి పెళ్లి చేసే వరకు నాకు ఎలాంటి ఆపరేషన్ వద్దమ్మా. మామా, మీరు ఆపరేషన్ చేసుకుని క్షేమంగా రండి, తర్వాత మాట్లాడుకుందాం. అలా ఏమి కుదరదలుడు. ఈ ఒక్క పెళ్లి చూస్తే చాలు, ఆ తర్వాత నాకేమైపోయినా పర్వాలేదు. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు? మీరు బానే ఉన్నారు కదా. నీకేమీ తెలీదమ్మా. అల్లుడు, రేపు ముహూర్తం బాగుందంట, రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం. ఈ అమావాస్య వెళ్ళాక మనం ఏదో ఒక రకంగా పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాత మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఏంటక్క మామని చూస్తున్నావు? మనం ఎప్పుడు అనుకున్నది కదా. ఇదంతా సరే మామా, కానీ ఒక్క రోజులో ఏర్పాటు ఎలా సాధ్యం? ఏర్పాట్లు చేయడానికి ఏమున్నాయి మావయ్య? మన చుట్టాలందరినీ పిలిచి ఇంట్లోనే నిశ్చితార్థం ఏర్పాటు చేసుకుందాం, అంతే కదా. ఈ పెళ్లి జరగలేదంటే నేను ఏ ఆపరేషన్కి ఒప్పుకోను. ఆ తర్వాత మీ ఇష్టం. సరే మామా, చేద్దాం. నాన్ని హాస్పిటల్లోనే ఉండేద్దాం. నిశ్చితార్థం రోజు మాత్రమే నాన్న ఇంటికి తీసుకొద్దాం. మొత్తం ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. సరే నాన్న, గాయత్రి ఇంటికొచ్చేస్తుందేమో. తాళం నా దగ్గరే ఉంది, నేను ఇక వెళ్ళొస్తాను. అలాగే. సరేనా? వెళ్ళొస్తానండి. వెళ్ళు. ఇక్కడే ఆపు బాబు. ఇలా తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఎంతసేపు అని వెయిట్ చేయాలి బయట? హాస్పిటల్కి వెళ్ళొచ్చావమ్మా. ఏంటి హాస్పిటల్కా? ఎందుకమ్మా? లోపలికి రా, చెప్తాను. ఎందుకమ్మా హాస్పిటల్కి వెళ్ళారు? ఏమైంది? తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట. ఊళ్ళో కళ్ళు తిరిగి కింద పడిపోతే పాండు మామయ్య తీసుకొచ్చాడమ్మా. ఏమంటున్నావమ్మా? ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందమ్మా. 1 నెలలో ఆపరేషన్ చేయాలంట, డాక్టర్ చెప్పారమ్మా. అయితే ఆపరేషన్ చేయించాల్సింది కదా. ఎక్కడా? మీ పెళ్లి చూడకుండా ఏ ఆపరేషన్ చేయించుకునని పట్టుదలగా కూర్చున్నాడాయన. మేం ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదాయన. వెంటనే మీ ఇద్దరికి నిశ్చితార్థం చేసి 1 నెలలోపు మీ పెళ్లి చేసేయాలంటున్నాడు తాతయ్య. ఇప్పుడు నా పిల్లంత అవసరమా అమ్మా? తాతయ్య కోసం చేసుకుని తీరాల్సిందేనమ్మా. రేపు నాకు ఎగ్జామ్ ఉందమ్మా. నాన్నేమన్నారు? అందరూ ఒప్పుకున్నారమ్మా. రేపు నువ్వు ఎగ్జామ్ రాసేసిరా, సాయంత్రమే కదా. సరేనా? రా. అవునండి, మా నాన్నగారికి ఇలా జరగటం వల్ల తొందరగా పెళ్లి చేసేమన్నారు. అందుకే ఇంత తొందరగా చేస్తున్నాం. ఏమనుకోకండి. మీరు కొంచెం అన్నయ్య గారికి కూడా చెప్పండి. సరే, ఉంటానండి. అనుకోకుండా చేస్తున్నావమ్మా, అందుకే ఇంటికొచ్చి పిలవలేకపోతున్నాను. సరే కమలా, ఉంటాను. అమ్మా, ప్రియ దగ్గరికెళ్ళి బుక్ ఇచ్చొస్తాను. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఈ సమయంలో బయటికి ఎందుకమ్మా? లేదమ్మా, ఇది తన బుక్కే. ఎగ్జామ్స్ కి తను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా. అలాగే ఎంగేజ్మెంట్ గురించి కూడా చెప్పేసి వస్తాను. సరేనమ్మా, తొందరగా వచ్చేయ్. సరేనమ్మా. రా, నాన్నకి ఎలా ఉంది? తిన్నారా? తిన్నారక్క, పర్వాలేదు. గాయత్రి ఎక్కడుంది? పడుకుందా? వాళ్ళ ఫ్రెండ్ ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంత రాత్రి పూట? లేదు, ప్రియా బుక్ మన గాయత్రి దగ్గరుందంట. రేపు పరీక్షలు కదా, అది ఇచ్చేసి నిశ్చితార్థం గురించి కూడా చెప్పేసి వస్తానని చెప్పింది. సరే సరే అక్క, చాలా ఆకలేస్తుంది. తినడానికి వండి పెట్టవా? ఇదిగో తీసుకొస్తాను. ఏంట్రా ఇది? ఏదోలా ఉందిరా. తను లేకుంటే నేనుండలేనని తనకు తెలుసు. తెలిసి కూడా ఇలా హింసిస్తుందేంట్రా? తీసుకొని తాగరా, అంతా సరైపోతుంది. దీనివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ బాధపోవడానికి కూడా దీన్ని వాడాల్సి వస్తోంది. చూపించు. నీకేనా పిచ్చేంట్రా? తన మీద నేను ఉట్టేశానురా. ఇక మీ దీన్ని తాగను కూడా తాగను. అరే, ఏంట్రా ఇప్పించి పని? నువ్వు నన్ను చూడకుండా మాట్లాడకుండా 10 రోజులున్నావు కదూ. అలా ఏం లేదు. నీ మీద నా కోపంతో నేనేం చేశానో నాకే అర్థం కావట్లేదు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు.
సడన్ గా రేపు నాకు మోహికి ఎంగేజ్మెంట్ అని అంటున్నారా? ఏమంటున్నావు? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను ఇప్పుడే నీతో పాటు వచ్చేస్తాను, లేదంటే నేను చచ్చిపోతాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రేపు నువ్వు కాలేజీకి వస్తున్నావా? ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చూసుకుంటాను. నువ్వు భయపడకుండా వెళ్ళవే, నేను చూసుకుంటాను. ఏం చేయాలరా? రేయ్, నువ్వు నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించు. రేయ్, అసలు దీని గురించి వదిలేరా. చెప్పింది చెయ్యి. నేను వెళ్ళి మురుగన్ గాడికి రామ్ గాడికి ఏం చేయాలో చెప్పేసి వస్తాను. నువ్వు రామామా, ముందు హాస్పిటల్కి వెళ్దాం. మురుగన్ గారితో మాట్లాడి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళు. ఇదిగో ఏమైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకోండి. సరేమా. రై, కొంచెం జాగ్రత్త. రేయ్, అలాగే కుమార్తో మాట్లాడు. అక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయమని చెప్పు. మేమేం చెప్పామో అదే చెప్పు, సరేనా? సరేరా. హలో కుమార్, నేను ముత్తుని మాట్లాడుతున్నా. వెళ్తున్నాను. ఊరుకోరా, ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. రే, గుళ్ళో ఉన్న ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ముందు బట్టలు మార్చుకొని రండి. సరే. ప్రియా, గాయత్రి ఎక్కడమ్మా? తను ఈరోజు ఎగ్జామ్కే రాలేదండి. ఏమంటున్నావమ్మా? నేనే కదా పొద్దున్న తీసుకొచ్చి దింపాను. నువ్వు సరిగ్గా చూస్తున్నావులేమ్మా. తను నా ముందు బెంచే, నాకు తెలీదా తను ఎగ్జామ్కి రాలేదు ఈరోజు. ఏమయ్యా, ఒకసారి ఇలా రండి. పొద్దున్నే ఒక అమ్మాయిని తీసుకొచ్చి దింపేలేం కదా. ఈ అమ్మాయి చెప్పండి, రాలేదంటుంది. మీరు వదిలి వెళ్ళిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు వచ్చి తీసుకెళ్లారు. అసలు నువ్వేమంటున్నావు? ఏమ్మా, రాత్రి గాయత్రి మీ ఇంటికి వచ్చిందా? తను రాలేదండి. నమస్తే అండి. తీసుకోండి. అందరూ బానే ఉన్నారు కదా? తీసుకోండి. చెప్పనయా? పాండే, గాయత్రి కాలేజీలో కనపడలేదురా. అసలు పరీక్ష రాయడానికి రాలేదంటున్నారు. వాచ్మెన్ అడిగితే ఎవరో ఇద్దరు అబ్బాయిలు వచ్చి తీసుకెళ్లిపోయారని చెప్తున్నాడు. నాకేదో అనుమానంగా ఉందిరా. వెంటనే ఇంటికి వస్తున్నాను. పాండు, నువ్వు ఇంట్లోకి వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను. రేయ్, మీరంతా ఎక్కడున్నారా? తొందరగా ఇంటికి వచ్చేయండి. మెంటలెక్కిందా? అవునరా, నాకు మెంటలెక్కింది. తను ఎక్కడుందో తెలియకపోతే నిజంగానే మెంటలెక్కుతుంది. ఏం లేదక్క. రేయ్, ఏమోలేదురా, ఏమోలేదు. నువ్వు అరవకు, లోపల. గాయత్రి కాలేజీకి వెళ్ళలేదంట. వాచ్మెన్ అడిగితే ఎవరో ఇద్దరు అబ్బాయిలు వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నాడు.
ఇంకా ఏమవలేదంటావేంట్రా? నువ్వు లోపల రా ముందు. అక్క అక్క ఎవరైనా నీళ్ళు తీసుకురండి. నువ్వేం కంగారు పడకక్క, అలా ఏం జరుగుండదు. నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వేం బాధపడకు. అదంతా వదిలేయక్క, నేను చూసుకుంటాను. ఏయ్ నువ్వు నోరు మూసుకో. ఇప్పుడేమైనా జరిగిందంటే నేను మనిషి అనే విషయం మర్చిపోతా. అందరూ లోపలికెళ్ళండి, నువ్వు లోపలికెళ్ళు. నేను గాయత్రిని తీసుకొచ్చారు, ఎవ్వరు బయటికి రావద్దు. వెళ్ళండి లోపలికి. రేయ్, ఆ 35వ నెంబర్ వార్డెన్ కౌన్సిల్ వచ్చి నన్ను కలవమని చెప్పు, సరేనా? బాబు తిన్నాడా? ఇంకా తినలేదమ్మా. ఏమైంది బాబు, ఇంకా తినలేదు? నిన్నే అడుగుతున్నాను, ఎందుకు తినలేదు? నువ్వు ముందు బయటికెళ్ళు, నా దగ్గరికి రావద్దు. ఆ అమ్మతో ఇలా మాట్లాడకూడదు నాన్నా. నువ్వు నాకు అమ్మవా? నీకెప్పుడు చూసిన పదవే కదా కావాలి, నేను అవసరం లేదు కదా. నాకేమైనా పర్వాలేదనే కదా నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నా మీద ఎందుకు నీకు అంత ప్రేమ? అలా మాట్లాడకూడదు నాన్నా. నిన్ను కొట్టిన వాళ్ళని అమ్మ ఊరికే వదిలేస్తుందో చెప్పు. రే మారే మారే, ఇదిగో చూడు, ఈ రోజు నుంచి నువ్వు ఆ విషయాన్ని వదిలేయి. మామతో చెప్పి నేను అన్ని చూసుకుంటాను, సరేనా? ఏంటక్క? రేయ్, నీ అల్లుండి కొట్టినోడు తెల్లారే సరికల్లా ప్రాణాలతో ఉండకూడదురా తమ్ముడు. చాలక్క, వాళ్ళని నేను చూసుకుంటా. మామ ఉండు, నేను వస్తాను. అల్లుడు రెస్ట్ తీసుకో. నువ్వు మామ ఉన్నాడు, రేపటికల్లా వాళ్ళు ఉండరంతే. అక్క, ఎస్ఐకి ఒక మాట చెప్పుంచు. అది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రా నాన్న, రా దిగు. అబ్బా ఇప్పుడు ఎందుకేదో పోగొట్టుకున్నట్టు అలా ఉన్నావు? మా అమ్మని మా మావిని తలుచుకుంటే మా మావయ్య ఎప్పుడూ అమ్మని అమ్మ అని పిలుస్తాడు, అక్క అని పిలవడు. మా మావికిచ్చి పెళ్లి చేయాలని మా తాతయ్య కోరిక. ఇప్పుడు ఏమైందని అడిగితేనే ఇంత పెద్ద రామాయణం చెప్తున్నావా? ఎప్పుడు ఆటలుగానే ఉంటుందా? మా అమ్మ పాపం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. రేపు ఇంటికెళ్ళి పెళ్ళి అయిపోయిందని చెప్తే అంతా అదే సర్దుకుంటుంది. రేపటి రోజు బాలేదు. ఏ, మీ ఇద్దరు పుట్టినరోజు కదా. అందుకనే చెప్పాను రేపటి రోజు బాలేదని. మా పుట్టినరోజు ఎప్పుడు మాకు కలిసి రాలేదులే. ఏదో ఒకటి చేయండి మామ, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా. ఏయ్ నువ్వు దాగరా, నువ్వు పడుకుంటావని మేము ఇద్దరం పెళ్లి చేసుకొని వచ్చావా? ఈరోజు మా ఫస్ట్ నైట్ రా. పో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేనెక్కడ పడుకోవాలి మా? రోడ్లో వెళ్ళి పడుకో. రే నువ్వు జాగ్రత్త, మేము రాము వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే వస్తాం. పదండ్రా వెళ్దాం. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు మామ. ఊరికే మాట్లాడరా, పోరా. హలో, ఏమంటున్నావురా? ఎప్పుడు రా? చెప్పురా, ఏమంటున్నావురా? వీణ్ణెవడిని అక్కడికి వెళ్ళమన్నారా? గాయత్రి
గాయత్రి గాయత్రి
హరి 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 నాతో ఎవరున్నా సరే చచ్చిపోవాలి కదా. చిన్నప్పటి నుంచి అదేగా జరుగుతోంది. హరి హరి అలానే నేను చనిపోయాను అనుకో, బతకడం నీ వల్ల కాదు. మేమందరం చచ్చిపోయామనుకో, నువ్వు తప్పకుండా చచ్చిపోయి తీరాలి. తప్పించుకోవడానికి కుదరదు తమ్ముడు. హరి